ఓకే స్టూడెంట్స్, వెల్కమ్ టు వేద కెమిస్ట్రీ. నేను మీ కెమిస్ట్రీ సార్ను. మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారా? 10th క్లాస్ పాస్ అయ్యి ఈ సంవత్సరం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ న్యూ సిలబస్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి టోటల్ సిలబస్లోని అన్ని క్వశ్చన్స్ ఆన్సర్స్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, టోటల్గా వీడియోస్ చూడండి, 100% మార్క్స్ పొందండి. ఈ ఆలస్యం ఎందుకు? నౌ లెట్ us స్టార్ట్ ది వీడియో. హాయ్ స్టూడెంట్స్, మనము ఈరోజు ఈ వీడియోలో ఎంపారికల్ ఫార్ములా క్యాలిక్యులేషన్ గురించి చూద్దాం. ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ కెమిస్ట్రీకి సంబంధించిన న్యూ సిలబస్లో ఉన్నటువంటి ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి సమ్ బేసిక్ కాన్సెప్ట్స్లో మనం ఈరోజు 4 మార్క్స్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. వాటిలో రెండవ క్వశ్చన్ ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఉన్నటువంటి 4 మార్క్స్ క్వశ్చన్స్లో ఖచ్చితంగా ఒక 4 మార్క్స్ క్వశ్చన్ మనకు వస్తుంది కాబట్టి జాగ్రత్తగా చదువుకోండి. అసలు ఎంపారికల్ ఫార్ములా క్యాలిక్యులేషన్ వెరీ ఈజీగా ఉంటుంది. ఈ రోజు మనం ఈ వీడియోలో ఎలా అనేది మనం ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లంలోకి వెళ్దాం. లెట్ us స్టార్ట్ ది వీడియో. Chemical analysis of a carbon compound give the following percentage composition by weight: carbon 10.06%, hydrogen 0.84%, chlorine 89.10% into percentages ఇచ్చారు. అంటే ఎలిమెంట్స్ యొక్క పర్సెంటేజెస్ ఇచ్చారు. దీని ద్వారా మనం ఏం చేయాలంటే ఎంపారికల్ ఫార్ములా కనుక్కోవాలి. సో ఎంపారికల్ ఫార్ములా మనం ఐడెంటిఫై చేయాలి, ఏంటనేది కనుక్కోవాలి. ఎస్, ఇటువంటి ప్రాబ్లం వచ్చిందంటే చాలా లక్ మీకు. అసలు సింపుల్ గా మనం కనుక్కోవచ్చు. ఎలా అనేది మనం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఈ ప్రాబ్లం లో నుంచే కొన్ని మనం రాసుకోవచ్చు. అంటే ఇచ్చినటువంటి ప్రాబ్లం ద్వారానే ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయి, కార్బన్ ఉంది, హైడ్రోజన్ ఉంది, క్లోరిన్ ఉంది అని తెలుసుకున్నాం. 3 ఎలిమెంట్స్, కార్బన్, హైడ్రోజన్, క్లోరిన్. నెంబర్ 2 నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఎంత పర్సెంటేజ్ ఉన్నాయి అవి. 10.06 కార్బన్ ఉంది, 0.84% హైడ్రోజన్ ఉంది, క్లోరిన్ వచ్చేసి 89.10% ఉంది. ఇవి మనం సపరేట్ గా రాసుకోవాలి. ఓకే, ఇవి గివెన్ వాల్యూస్ కింద. అది ఎట్లా అనేది ఇప్పుడు చూద్దాం. ఎస్, ఇక్కడ చూడండి గివెన్ వాల్యూస్ కింద పర్సెంటేజెస్ ఫస్ట్ కార్బన్, హైడ్రోజన్, క్లోరిన్ రాసుకున్నాం. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయంటే ప్రాబ్లంలో ఉన్నాయి కాబట్టి రాసుకున్నాం. నెక్స్ట్ వీటి యొక్క పర్సెంటేజెస్ ఏంటి? 10.06 కార్బన్ రాసుకున్నాం, హైడ్రోజన్ రాసుకున్నాం, క్లోరిన్ అలాగే 89. ఇది ప్రాబ్లంలో ఉన్నాయి ఇవన్నీ కూడా. ఓకే, ఇక నెక్స్ట్ మనం ఏం చేయాలంటే అటామిక్ వెయిట్స్ మనం తెలుసుకోవచ్చు. ఎట్లా తెలుసుకోవచ్చు అంటే మనకు ఆటమ్స్ తెలుసు కదా, కాబట్టి అటామిక్ వెయిట్స్ వాటికి సంబంధించి ఇంకా స్టాండర్డ్ వాల్యూస్ ఇవి, కాబట్టి స్టాండర్డ్ వాల్యూస్ మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. సో ఆటమ్ యొక్క వెయిట్ కార్బన్ కు వచ్చి 12, హైడ్రోజన్ కు 1, 2 వేస్తుంటారు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, 2 కాదు 1. హైడ్రోజన్ యొక్క అటామిక్ వెయిట్ 1 గుర్తుపెట్టుకోండి. క్లోరిన్ యొక్క అటామిక్ వెయిట్ 35.5. ఇవి ఎక్కడున్నాయి సార్ అంటే ఇవి తెలుసుకోవాలి. కొన్ని ఎలిమెంట్స్ కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్, బ్రోమిన్, క్లోరిన్, వీటి గురించి తెలుసుకుంటే చాలు. ఇవే మనకు ఈ క్యాలిక్యులేషన్స్ లో వచ్చేది. వీటి వరకు మీరు నేర్చుకోవాలా, అంటే వెయిట్స్ అనమాట. కార్బన్ 12, హైడ్రోజన్ 1, క్లోరిన్ 35.5. ఇది ఫస్ట్ ఐడెంటిఫికేషన్ చేసాం మనం ఇక్కడ. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలంటే వెంటనే స్టెప్ బై స్టెప్ క్యాలిక్యులేషన్ లో ఉన్నప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటంటే మాస్ బై అటామిక్ వెయిట్. ఎలా? మాస్ బై అటామిక్ వెయిట్. మాస్ ఎంత, అటామిక్ వెయిట్ నే మాస్ అంటాం ఇక్కడ. సో ఇక్కడ అంటే ఇక్కడ చూడండి టోటల్ గా స్టెప్ బై స్టెప్. సో మాస్ బై అటామిక్ 10.06 డివైడెడ్ బై 12. సో 0.84 బై 1. అట్లాగే 89.10 బై డివైడెడ్ బై 35.5 అనమాట. అంటే ఇది బై ఇది, అంటే ఇక్కడ పర్సంటేజ్ బై వెయిట్ అనమాట. సో మాస్ బై ఇక్కడ మనము అటామిక్ వెయిట్ వేసేసుకుంటూ వస్తున్నాం. సో ఎంత పర్సెంటేజ్ ఇచ్చారు వీళ్ళు, అది బై మనకు ఇక్కడ వెయిట్ వేస్తున్నాం. వెయిట్ వేసినప్పుడు వాల్యూ చేస్తే ఈ విధంగా వాల్యూస్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ సింపుల్ రేషియో తీసుకోవాలి బై స్మాలర్. అంటే ఎట్లా అంటే వచ్చినటువంటి వాల్యూలో ఏదైతే తక్కువ వాల్యూ ఉంటుందో దాంతో మిగతా వాటిని డివైడెడ్ బై చేయాలి. ఇప్పుడు వీటిలో మనం మూడిట్లో చూసుకుంటే 0.84 తక్కువ వాల్యూ కాబట్టి 0.84 బై 0.84. అట్లాగే నెక్స్ట్ రెండోది కూడా సేమ్ అంతే. మూడో దానికి 2.51 వచ్చింది ఇక్కడ, దీన్ని కూడా 0.84 తోనే మనము డివైడెడ్ బై చేయాలి. చేసిన తర్వాత అప్రాక్సిమేట్ గా వాల్యూస్ మనకు ఇది 1 వచ్చింది, ఇది 1 వచ్చింది, ఇది 3 వచ్చింది. ఈ విధంగా మనకు వాల్యూస్ అన్ని వచ్చినాయి. వీటిని మనం ఇక్కడ చేసుకున్నట్లయితే ఇది ఒక సింపుల్ రేషియో అన్నమాట. ఈ విధంగా రేషియో లాగా మనం తీసుకుంటాం. ఇంకా ఫైనల్ ఆన్సర్ వచ్చేసింది. అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఎలిమెంట్స్ ని వరుసగా ఇక్కడ ఎట్లా రాసుకున్నామో ఆ విధంగా CHCl అని రాసుకుంటాం. కార్బన్ వచ్చేసి 1, అంటే అట్లాగే హైడ్రోజన్ ఇక్కడ 1, ఇక్కడ క్లోరిన్ వచ్చేసి 3. ఇక ఎంపారికల్ ఫార్ములా రాసేటప్పుడు C1 ఉంది కాబట్టి C1H1Cl3 అంటాం. 1 రాయాల్సిన అవసరం లేదు కాబట్టి CHCl3 అని రాస్తే ఇది ఫైనల్ కాంపౌండ్ అనమాట. CHCl3 క్లోరోఫామ్ అంటారు దీన్ని. ఓకే, ఈ విధంగా మనము ఎంపారికల్ ఫార్ములా మనము ఐడెంటిఫై చేసుకోవచ్చు, తెలుసుకోవచ్చు. ఇలా ఎంపారికల్ ఫార్ములా కనుక్కునేటటువంటి ప్రాబ్లం ఖచ్చితంగా ఎగ్జామ్కి వస్తుంది కాబట్టి బాగా నేర్చుకోండి. ఫస్ట్ ఏం చేయాలంటే పర్సెంటేజెస్ ప్రాబ్లంలో ఇచ్చినట్టు రాసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే పర్సెంటేజ్ లో ఉన్నటువంటి పర్సెంటేజ్ బై వాటి యొక్క అటామిక్ వెయిట్ తో డివైడెడ్ బై చేయాలి. ఇక్కడ మాస్ బై అటామిక్ వెయిట్, పర్సెంటేజ్ బై అటామిక్ వెయిట్ అనమాట. సో ఈ విధంగా పర్సెంటేజ్ బై అటామిక్ వెయిట్ వేసుకుంటాం. సో పర్సెంటేజ్ బై అటామిక్ వెయిట్ వేసుకోవాలి. దాని తర్వాత వాటిలో వచ్చినటువంటి వాల్యూస్ లో
అతి తక్కువ వాల్యూతో మిగతా వాటిని డివైడెడ్ బై చేయాలి. అప్పుడు వచ్చినటువంటి ఈ సింపుల్ రేషియో వాల్యూస్ ఉంటాయి కదా, వాటిని మనము ఏ ఎలిమెంట్ ఆ ఎలిమెంట్ దగ్గర చేర్చుకున్నట్లయితే వాటి యొక్క ఫార్ములా మనకు వచ్చేస్తుంది. ఇది టేబుల్లో కూడా మనం వేసుకోవచ్చు. మీకు కొన్ని బుక్స్ లో టేబుల్స్ లో కూడా ఇచ్చింటారు, టేబుల్స్ లో కూడా మనం వేసుకోవచ్చు అనమాట. నేను ఏంటంటే స్టెప్ బై స్టెప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అర్థమవుతుందని ఈ విధంగా వేయడం జరిగింది. ఓకే, సో దిస్ ఈజ్ టోటల్ గా క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎంపారికల్ ఫార్ములా. ఓకే, ఐ విల్ స్టాప్ హియర్ అండ్ ఐ విల్ కంటిన్యూ నెక్స్ట్ క్లాస్. మనం నెక్స్ట్ వీడియోలో వెంటనే మనము థర్డ్ సంబంధించినటువంటి క్వశ్చన్ కూడా చూస్తాం. ఈ క్వశ్చన్ కి సంబంధించిన క్యాలిక్యులేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనము కెమిస్ట్రీకి సంబంధించిన వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్ వాటిపైన కూడా క్లాసెస్ ఉంటాయి. అట్లాగే మనకు ఈ ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్ చేయనటువంటి ఎంపీసీ బైపీసీ ప్రతి ఒక్క విద్యార్థి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సినటువంటి ఛానల్. చూశారుగా ఫ్రెండ్స్, బోర్డ్ ఎగ్జామ్స్ లో 100% మార్కులు సాధించడం పెద్ద కష్టమేమీ కాదు. సరైన ప్లానింగ్, వేద కెమిస్ట్రీ సపోర్ట్ ఉంటే టాప్ మార్కులు మీ సొంతం. ఇకపై మన ఛానల్లో జూనియర్ కెమిస్ట్రీ, సీనియర్ కెమిస్ట్రీ సిలబస్, సబ్జెక్ట్ ఎక్స్ప్లెనేషన్ తో పాటు అన్ని సబ్జెక్టులకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ 2 మార్క్స్ క్వశ్చన్స్, 4 మార్క్స్ క్వశ్చన్స్, 8 మార్క్స్ క్వశ్చన్స్ సిరీస్ రాబోతోంది. అంతేకాదు లేటెస్ట్ బ్లూ ప్రింట్, లేటెస్ట్ సిలబస్, సెకండ్ ఇయర్ సిలబస్, డిఫరెంట్ బ్లూ ప్రింట్స్, ఓల్డ్ పేపర్స్ మరియు బోర్డు స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ వివరాలన్నీ క్లియర్గా మీకు సిరీస్ రూపంలో అందించడం జరుగుతుంది. ఇంపార్టెంట్ పీడిఎఫ్స్ కావాలని స్టూడెంట్స్ అడుగుతున్నారు. వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్, అట్లాగే మెటీరియల్స్ మరియు ఇన్స్టెంట్ అప్డేట్స్ అన్ని మన వాట్సాప్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇచ్చాను, ఇప్పుడే క్లిక్ చేసి ఫాలో అవ్వండి. స్పెషల్ రిక్వెస్ట్ ఫర్ యూ, మీరు కనుక విద్యార్థులైతే ఎగ్జామ్స్లో మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా మంచి మార్కులు సాధించడానికి ఈ వీడియోను ఇప్పుడే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఒకవేళ మీరు పేరెంట్స్ అయితే మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం, వారి ఎగ్జామ్స్లో టాప్ స్కోర్ సాధించడం కోసం ఈ వీడియోని తప్పకుండా మీ పిల్లలకు చూపించండి, షేర్ చేయండి. ఇక గౌరవనీయులైన లెక్చరర్స్ అయితే మన విద్యార్థులకు సబ్జెక్ట్ పైన మరింత పట్టు రావడానికి ఈ ఇన్ఫర్మేషన్ని మీ స్టూడెంట్స్ వాట్సాప్ గ్రూపులో షేర్ చేయాల్సిందిగా కోరుతున్నాను. గుర్తుపెట్టుకోండి, ఇది మీ ఛానల్, మీ సక్సెస్ కోసం ఎల్లప్పుడూ తోడుండే ఛానల్. అందుకే వెంటనే ఈ వీడియోస్ని లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని ఇంపార్టెంట్ వీడియోస్ కోసం మిస్ కాకుండా ఉండటానికి ఇప్పుడే వేద కెమిస్ట్రీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ everyone. Thank you for watching. Keep learning, keep rocking. Thank you very much.